Hello guys, this is Vani from Moon Divine Tarot. All of you good morning guys. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతోంది. డెత్, భయపడకండి, ఏం కాదు. 9 of Cups, Queen of Pentacles, very good. High Priestess, very good. 7 of Swords, Page of Pentacles, 10 of Pentacles, right. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఈరోజు మీకు పిల్లలు ఉంటే, ఎస్పెషల్లీ అబ్బాయిల విషయంలో కొడుకు లేదా తమ్ముడు లేదా ఈ ఎనర్జీస్లో వీళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేది కనపడతా ఉంది. చాలా కొద్ది మంది విషయంలో మీకు అబద్ధం చెప్పి దొంగతనం చేసే, డబ్బు దొంగతనం చేసే ఇది కూడా కనపడుతుంది. అది ఫస్ట్ నాకు ఇదే ఇంట్యూషన్ వచ్చింది. సో అది ఆ విషయంలో జాగ్రత్త పడండి. సరే, తర్వాత ఇక్కడ మీ లైఫ్లో మీరు ఇప్పటిదాకా ఏదైతే మీ కోరిక ఏదైతే ఉందో, మీ ఫ్యామిలీ సఫిషియెంట్గా, రిచ్గా, అన్ని కంఫర్ట్స్ తోటి హ్యాపీగా ఉండాలి, ఫైనాన్షియల్గా అబండెన్స్గా ఉండాలి అని మీ కోరిక ఏదైతే ఉందో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతా ఉంది. అంటే పాస్ట్లో ఏదైతే నెగిటివ్ సైకిల్ ఉందో, నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఎవరైతే మీ దగ్గర పాస్ట్లో అమౌంట్ తీసుకొని లేదా ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మీకు మోసం చేసి అబద్ధాలు చెప్పి వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈరోజు మీ ఫ్యామిలీ విషయంలో కానీ, మీ లైఫ్లో కానీ, మీ కోరికల విషయంలో కానీ, మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది చేయండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది ఈరోజు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది చేయండి. ఎదుటి వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ ఎనర్జీస్లో మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు అనేది కూడా మీ ఇంట్యూషన్ మీకు చెప్పేస్తూ ఉంటుంది, మీరు గుర్తించగలుగుతారు. సో అలాంటి వాళ్ళ ఇప్పుడు ఈరోజు ఎవరికైనా ఫైనాన్షియల్గా మీరు ఆల్రెడీ స్టేబుల్గా ఉండి, ఎవరైనా మిమ్మల్ని మీ రిలేటివ్స్ అయినా, మీ ఫ్యామిలీలో వాళ్ళైనా సరే మనీ అడిగితే ఈరోజు ఇవ్వద్దు, హోల్డ్ చేయండి. ఎందుకంటే మీకున్న మంచి మనసుకి వాళ్ళు మిమ్మల్ని ఆ మంచి మనసుని వీక్నెస్గా వాడుకోవడానికి ట్రై చేస్తారు. సో అక్కడ జాగ్రత్తగా ఉండండి ఈరోజు, ఓకేనా. మీ కంఫర్ట్ జోన్ నుంచి వీలైనంత వరకు బయటకు వెళ్ళకుండా ఎక్కువగా మీ లోపలికి మీరు జర్నీ చేయండి. అంటే ఈరోజు ఎంత ఎక్కువగా ప్రశాంతంగా, కామ్ డౌన్గా మెడిటేషన్ చేసుకుంటూ మీ మైండ్ని రీల్స్ అని లేకపోతే ఇంకోటి అని లేకపోతే గోలగా పెట్టుకొని ఇవన్నీ చేయకుండా, ఎవరితో గొడవ పెట్టుకోకుండా, ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా, మిమ్మల్ని మీరు ఒక సైలెన్స్ పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటూ ఇంటినే ఒక మందిరంలాగా అగరబత్తి, ధూపము ఇలా చేసుకొని చక్కగా ఒక దీపం పెట్టుకొని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ సన్న మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి. మీ మైండ్ని కూల్ డౌన్ చేసుకోండి. ఇంట్యూషన్ లెవెల్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా సఫిషియంట్ ఫ్యామిలీ అయితే మీది,
మీరు అంత ఉండి కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా మీరు ఉండే పర్సన్ అయితే మిమ్మల్ని మీ మంచితనాన్ని మీకు అబద్ధాలు చెప్పి వాళ్ళు మీ నుంచి ప్రాఫిట్స్ పొందడానికి ట్రై చేస్తారు. బట్ ఇప్పుడు నేను చెప్పిన మెడిటేషను ప్రశాంతంగా మైండ్ని కామ్గా ఉంచుకోగలిగినప్పుడు ఈ దొంగలు ఎవరు, మీతో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు అనేది మీ ఇంట్యూషనే మీకు చెప్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ రీడింగ్ని ఇది సమ్ టారో రీడర్స్ కూడా చూస్తున్నారు. సమ్ డాక్టర్స్, లేకపోతే నర్స్, ఏఎన్ఎం, లేకపోతే అంగన్వాడీ సేవకు సంబంధించి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళు కూడా చూస్తున్నారు అనేది కనపడుతుంది. మీ లైఫ్లో ఈరోజు సమ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదో జరగబోతూ ఉన్నాయి. మీ ఎస్పెషల్లీ మీ ఇన్నర్ మైండ్ సెట్ విషయంలో, మీ ఇన్నర్ మనసు విషయంలో, బయట ప్రపంచం కంటే కూడా మీ ఇన్నర్గా చాలా మీలో మార్పులు చాలా జరగబోతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతూ ఉన్నారు. అంటే బాహ్య ప్రపంచం నుంచి మీతో మీరే గడపాలి, మీతో మీరే మీ లోపల అవేకనింగ్ అయితే అవ్వబోతూ ఉంది. ఇది బయటికి మీకు కనిపించకపోయినా చాలా మీ ఆలోచనలో మార్పులు జరుగుతాయి. మీ మైండ్ సెట్లో, మీ మెంటాలిటీలో చాలా మార్పులు జరుగుతాయి. స్పిరిచువాలిటీలోకి ఎక్కువగా ఎంటర్ అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంది. ఎస్, ఎందుకంటే నెగిటివ్ డిప్రెషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకునే క్రమంలో ఇవన్నీ చేస్తారు అనేది కనపడతా ఉంది. అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకోసం కూడా చూద్దాము. ఈరోజు మీ పిల్లల విషయంలో చెప్పాను కదా, మేబీ మనీ ఇది చాలా కొద్ది మందికే. ఎవరైనా కమెంట్స్లో పెట్టలేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీ పిల్లలు మనీ దొంగతనం చేసి ఫ్రెండ్స్తో డ్రింకింగ్ ఇట్లాంటి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో తప్పు చేసే అవకాశం కనపడుతుంది. అవి మీ దగ్గర దాస్తారు అనేది కనపడుతుంది. బట్ మీకు ఎక్కడో కొడుతూనే ఉంటుంది. మీ ఇంట్యూషన్ పనిచేస్తుంది కదా, మీకు ఎక్కడో తంతూనే ఉంటుంది. చెప్పాను కదా, మీ మంచితనాన్ని, మీ ప్రేమని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అని. అలా ఆ సిచ్యువేషన్లో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇప్పుడు? ట్రస్ట్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో నమ్మండి. అండ్ మీ ఇంట్యూషన్ కూడా మీరు నమ్మండి. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని అవాయిడ్ చేయాలి. మీ అతి ప్రేమని, అతి గారాబాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మీకు మీరు స్టాండ్ తీసుకొని మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వండి, మీకు ఇష్టం లేకపోయినా సరే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగుపడాలంటే తప్పదు. కొన్ని దగ్గర స్టాండ్ తీసుకోవాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. యు ఆర్ రెడీ. మీరు కరెక్ట్గానే ఉంటారు కూడా. నేను చెప్పింది ఫాలో అవుతారు కూడా. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఈ సిచ్యువేషన్ మీకు తెలుస్తుంది. ఈ పర్సన్ వీళ్ళు ఇలా చేశారనేది కొంత టైం తీసుకున్న తర్వాత మీకు బయటపడుతుంది. అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది కనపడుతుంది. ఎనీవే, అసలు అంత దూరం పోకుండానే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో, అవతల వాళ్ళు మిమ్మల్ని, మీ ప్రేమని ఆసరాగా తీసుకొని, మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకేనా? మీ చేత్తోని ఇట్లా ఇచ్చేటప్పుడు కానీ, మీ ఒకరి నుంచి తీసుకునేటప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నప్పుడు ఆ విషయంలో కూడా వాళ్ళు ఏ ఇంటెన్షన్ తోటి మిమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళ ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ రీకన్సిడర్, ఒకసారి పునరాలోచన చేసుకొని అప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని యాక్షన్ తీసుకోండి. ఓకేనా? తర్వాత బాధపడే ఉపయోగం ఉండదు. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.